డిజిటల్ అరెస్టుతో 3,000 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు ప్రపంచాన్ని నేడు పట్టిపీడిస్తున్న సమస్య సైబర్ క్రైమ్. ఈ నేరగాళ్లు ఎవరో, ఎక్కడుంటారో, ఎలా నేరాలకు పాల్పడతారో ఎవరికీ తెలియదు. మోసపోయిన తర్వాత కానీ సైబర్ మోసం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ప్రతి ఏడాది వేల కోట్లు జనం డబ్బు కొట్టేస్తున్నారు. వాళ్ళు పాల్పడే ఒక తరహా నేరాన్ని తెలుసుకొని జనాలు జాగ్రత్త పడే లోపే మరో కొత్త రకం నేరాలతో సైబర్ జాదుగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అంటూ ఈ జాదుగాళ్లు పాల్పడుతున్న నేరాలు మామూలుగా లేవు. సాధారణంగా అరెస్ట్ అనే పదం వినగానే జనం గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. అలాంటి డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్న భయంతో జనం హడలెత్తిపోతున్నారు. సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో జనాల చుట్టూ క్షణాల్లో కడుతున్న భయం కంచెను దాటి రాలేక సర్వం వారి చేతుల్లో పెట్టేస్తున్నారు. దీంతో డిజిటల్ అరెస్ట్ తో భయంకరమైన అనుభవాన్ని ఫేస్ చేస్తుండడంతో పాటు కష్టపడి సంపాదించిందంతా మాయగాళ్ల చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. ఇక దీనిపై మన దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి 3,000 కోట్లు రాబట్టడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు గత కొంతకాలంగా డిజిటల్ అరెస్టుల స్కామ్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ మోసాలపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి 3,000 కోట్లు రాబట్టడం దిగ్భ్రాంతికరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్టులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఎంతో మంది వేలు, లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారని మండిపడింది. ఈ నేరాలపై తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే నేరగాళ్లు పెచ్చుమీరుతారని అసహనం వ్యక్తం చేసింది. వీటిని అడ్డుకునేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపింది. ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పెద్ద సవాల్గా మారిందని, ఇతర దేశాల్లో వీటి పరిస్థితి ఎలా ఉందో తెలియదని చెప్పింది. మన దేశంలో సాంకేతిక, ఆర్థిక డిపార్ట్మెంట్లు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే డిజిటల్ అరెస్ట్ కేసులో వృద్ధులే ఎక్కువగా ఉన్నారని సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యూనిట్ ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు వివరాలు దాఖలు చేసేందుకు టైం కావాలని అన్నారు. అయితే ఈ డిజిటల్ అరెస్టు మోసాల వ్యవహారంపై విచారణకు సిబిఐకి అప్పగించాలని భావిస్తున్నట్లు గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది. వీటిపై విభిన్న రాష్ట్రాల్లో నమోదైన కేసులకు సంబంధించి విస్తృతంగా దర్యాప్తు జరిగే టెక్నికల్ సిబ్బంది పరమైన వనరులు ఉన్నాయా అని కూడా అడిగింది. దీనికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఇప్పటికే సిబిఐ ఇలాంటి మోసాలకు దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలో సైబర్ క్రైమ్ డిజిటల్ నుంచి సాంకేతిక సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్టు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్ ఈ మోసం బారిన పడింది. డిజిటల్ అరెస్టు పేరుతో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోన్ చేసి సదరు మహిళను తీవ్ర బెదిరింపులకు గురి చేసింది. అమెరికాలో ఉన్న సదరు మహిళా లాయర్ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆమె నుంచి 52 లక్షలు కొల్లగొట్టింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక కొన్ని నెలల క్రితం బెంగళూరులో 2 మహిళలను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో 9 గంటల పాటు నగ్నంగా కూర్చోబెట్టి నరకాన్ని చూపించారు. వారి దగ్గర నుంచి అందినంత సొమ్మును కాజేశారు. అయితే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో డిజిటల్ అరెస్టుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశంలో డిజిటల్ అరెస్టు అనేది అసలు లేనే లేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అప్పుడు కానీ ఈ మోసాలకు చెక్ పడదు.